Hello everyone, welcome back. Previous session లో మనం ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసాం. దాని కంటిన్యూషన్ పార్టే ఇవాల్టి క్లాస్ లో ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ మీద ఏవైతే మేజర్ కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఇవాల్టి క్లాస్ లో ర్యాప్ అప్ చేద్దాం. See the first one, which state government was the first to enter the field of thorium based nuclear energy? What is that state government? It is Maharashtra. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరున్నారు? దేవేంద్ర ఫడ్నవీస్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్. ముంబై ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఫర్ మహారాష్ట్ర. అయితే ఇక్కడ థోరియం గురించి ఆల్రెడీ థోరియం రిజర్వ్స్, సో థోరియం రిజర్వ్స్ దేనికి పనికి వస్తాయి? థోరియం రిజర్వ్స్ ఏ రూపంలో ఉంటాయనంటే, థోరియం మనకి డైరెక్ట్ థోరియం లాగా లభించదు, కాకపోతే మోనోజాయిడ్, ఇవి ఓర్స్ అంటాం. ఆ ఓర్ నుంచి దాంట్లో ఆ మినరల్ ఓర్ నుంచి దాంట్లో ఉన్న మినరల్ ని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ విషయం తెలుసు కదా మీకు. అయితే ఇక్కడ మోనోజాయిడ్ అన్నది మినరల్ ఓర్, దాంట్లో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసేది థోరియం. మోనోజైట్ అన్నది ఇసుక, శాండ్ లో ఉంటుంది. అది కూడా కోస్టల్ ఏరియాస్ లో ఉన్నటువంటి శాండ్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ కేరళ, తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా, ఈ స్టేట్స్ లో శాండ్, ఈ స్టేట్ లో కోస్టల్ ఏరియాస్ కి దగ్గర ఉన్నటువంటి శాండ్ లో మోనోజాయిట్ అన్నది ఉంటుంది. దాని నుంచి మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఈవెన్ థోరియం నుంచి ఏం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనంటే, థోరియం నుంచి యురేనియం 233ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. థోరియం అయినా యురేనియం అయినా ఇవి దేనికి యూజ్ అవుతాయండి అనంటే, దే సర్వ్ టు జనరేట్ న్యూక్లియర్ పవర్. న్యూక్లియర్ పవర్ ని జనరేట్ చేయడానికి ఇవి పనికొస్తాయి. మనకు తెలుసు అటామిక్ పవర్, న్యూక్లియర్ పవర్, ఆల్ ఆర్ ది సేమ్. దాన్ని జనరేట్ చేయడానికి ఇవి థోరియం, యురేనియం 233 ఇవి పనికొస్తాయి అనమాట. ఆల్రెడీ కొన్ని స్టేట్స్ లో అక్కడ ఉన్నటువంటి మినరల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి వీటిని తీయటానికి ఆల్రెడీ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ కూడా దీంట్లో జాయిన్ అయింది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ హయాంలోకి కంప్లీట్ దీని ఎక్స్ట్రాక్షన్ కానీ దాని నుంచి పవర్ జనరేట్ చేయడం కానీ అదంతా కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్. ఇది వరకు దేని కంట్రోల్లో ఉండేది అనంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ అఫైర్స్ అండర్ లో ఉండేది. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పవర్ ని తీసుకున్నారు అనమాట. ఆ విధంగా మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ రీసెంట్ గా థోరియం బేస్డ్ న్యూక్లియర్ ఎనర్జీని డెవలప్ చేయడానికి అటామిక్ అఫైర్స్ నుంచి పర్మిషన్ తీసుకుంది. రైట్, ఆల్రెడీ ఒడిశాలో ఉంది, అదేవిధంగా కేరళ, తమిళనాడు, ఏపీ, అక్కడ దొరికేటువంటి శాండ్ లో మోనోజాయిట్ అన్నది ఎక్కువ ఉంటుంది. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అయితే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్, మనం ఈ కోర్స్ నోటిఫికేషన్ కి సంబంధించి ఈ కోర్స్ కూడా రిలీజ్ చేసాం. ఈ కోర్స్ లో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయనంటే, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ. మీకు ఎగ్జామినేషన్ కి పనికొచ్చే విధంగా ఈ కోర్స్ ని డిజైన్ చేసి దీన్ని మొట్టమొదటి ఫస్ట్ 100 స్టూడెంట్స్ ఎవరైతే అవైల్ చేసుకుంటారో వాళ్ళ కొరకు ఈ కోర్సుని ఇది వరకు 199 ఉండేది, ఇప్పుడు కేవలం 99 రూపీస్ కి మాత్రమే మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ కోర్స్ దీనితో పాటు టెస్ట్ సిరీస్ ని కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అయితే ఈ రెండు కూడా మీరు గమనించినట్లయితే, మనకి ఎగ్జామినేషన్ ఫీ, మీరు పోస్టులకి అప్లై చేసుకోవాలి అని అంటే డిఫరెంట్ పోస్టులు డిఫరెంట్ ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అండ్ కేటగిరీ వైజ్ కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా జనరల్ కేటగిరీస్ వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎంత ఉంది అని అంటే, దట్ ఈజ్ వీళ్ళ వరకు ఎగ్జామినేషన్ ఫీ 800 రూపీస్ ఉందండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అంటే ఏపీ స్టేట్ లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 400 రూపీస్ అప్లికేషన్ ఫీజ్, ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ అప్లికేషన్ ఫీ రెండు ఉన్నాయి. దీంతో పాటు ఎవరైనా టైపిస్ట్ పోస్ట్ కి అప్లై చేయాలి అని అనుకుంటే మరలా వాళ్ళకి ఇంకొక అనదర్ 800 రూపీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆ 800 లో కూడా మళ్ళీ జనరల్ కేటగిరీస్, ఓబీసీ కేటగిరీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ కి చెందిన వాళ్ళైతే 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ అయితే 400 రూపీస్. ఇది అడిషనల్ ఫీ. ఇది ఎగ్జామినేషన్ ఫీ, అప్లికేషన్ ఫీ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ. ఇది అడిషనల్ గా మీరు పే చేయాల్సినటువంటి ఫీ. దట్ ఈస్ ఫర్ టైపిస్ట్ పోస్టులకి అప్లై చేయాలి అని అంటే. ఇక్కడ ఈ నెంబర్ ఎందుకు చెప్పాము అనంటే, మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్స్ ఏదైతే ఉందో, ఈ 99 రూపీస్ కోర్స్ అవ్వచ్చు, లేదా మనం ప్రొవైడ్ చేసేటువంటి టెస్ట్ సిరీస్ కోర్స్, ఈ రెండు కూడా ఎగ్జామినేషన్ ఫీ కంటే, అప్లికేషన్ ఫీ కంటే చాలా 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 తక్కువగా ఉన్నాయి.
కాబట్టి కావాలి అని అంటే దీనిని అవైల్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం మొట్టమొదటి 100 స్టూడెంట్స్ కి మాత్రమే. టెస్ట్ సిరీస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ విశిష్టత ఎంత ఉందో మీ అందరికీ ఆల్రెడీ చాలా సార్లు నేను వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. టెస్ట్ సిరీస్ ఆర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చదువుకున్నది 50% అయితే టెస్ట్ సిరీస్ అన్నది మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఇంకొక అనదర్ 50%. కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా ఖచ్చితంగా రాయాలి. రైట్, ఆ టెస్ట్ సిరీస్ వచ్చేసి 25 గ్రాండ్ టెస్ట్లను ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది వరకు 99 రూపీస్కి మేము ప్రొవైడ్ చేసాం, కానీ ఇప్పుడు జస్ట్ మీ కొరకు 49 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే. రైట్, నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద జాయింట్ ఇండో-యుఎస్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ టైగర్ ట్రయంఫ్ 2025 హెల్డ్? ఎక్కడ కండక్ట్ చేశారు? విశాఖపట్నంలో. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. విశాఖపట్నంలో 2 వీక్ లాంగ్ ప్రోగ్రామ్ దీన్ని కండక్ట్ చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే April 1 నుంచి April 13th వరకు వైజాగ్ లో దీన్ని కండక్ట్ చేశారు. మీకు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎక్సర్సైజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 కంట్రీస్, లేదా మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఇండియాకి మరియు యుఎస్ కి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్ పేరు టైగర్ ట్రయంఫ్. టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్ వచ్చేసి 2019లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు జరిగేటువంటి ఎడిషన్ ఎన్నోది అని అంటే దిస్ ఈజ్ 4th ఎడిషన్. అయితే దీంట్లో మెయిన్ పర్పస్ ఏంటి? ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ దీన్ని ఈ 14 రోజుల్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఒక పార్ట్ వచ్చేసి హార్బర్ ఫేజ్, ఇంకొక పార్ట్ వచ్చేసి సీ ఫేజ్. హార్బర్ ఫేజ్ వచ్చేసి April 1 నుంచి April 7th వరకు, సీ ఫేజ్ వచ్చేసి April 8th నుంచి April 13th వరకు. అండ్ ఇక్కడ జనరల్ గా మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఏదర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏదన్నా ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ టైగర్ ట్రయంఫ్ అనేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే అన్ని కలిపి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని త్రివిధ దళాలు కలిసి పనిచేసేటువంటి ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్. అయితే దీంట్లో వీళ్ళు చేసే పని ఏంటి? జనరల్ గా మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటే బెటాలియన్ ఎంతవరకు రెడీగా ఉంది, వార్ అప్పుడు కానీ, డిజాస్టర్స్ అప్పుడు కానీ అని చూస్తాయి. స్పెసిఫిక్ గా ఇది దేనికోసం అంటే వార్లైక్ యాక్టివిటీస్ కోసం కాదు. HADR, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్, అది HADR. ఈ ఎక్సర్సైజ్ అన్నమాట. టైగర్ ట్రయంఫ్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే HADR. ఇది కూడా క్వశ్చన్ లాగా అడిగే అవకాశం ఉంటుంది. లేదా మీకు ఎగ్జామినేషన్ లో రీసెంట్ గా ఇండియాకి యుఎస్ కి మధ్య హ్యుమానిటేరియన్ డిజాస్టర్ రిలీఫ్ మెజర్స్ ని బేస్ చేసుకొని ఒక ఎక్సర్సైజ్ ని వైజాగ్ లో కండక్ట్ చేశారు. దాని పేరేంటి అని అంటే ఇట్ ఈజ్ టైగర్ ట్రయంఫ్. ఎక్కడ కండక్ట్ చేశారు, ఎన్ని రోజులు కండక్ట్ చేశారు, దాని పేరేంటి, ఏ 2 దేశాలకి మధ్య కండక్ట్ చేశారు, దాని పర్పస్ ఏంటి, ఇంతవరకు చదువుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఇంకా మీకు గుర్తున్నట్లయితే దాంట్లో యూజ్ చేసినటువంటి నావల్ షిప్స్ పేర్లు ఏంటి అవి కూడా గుర్తుపెట్టుకోండి. దోస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఇండియాకి యుఎస్ కి మధ్య జరిగేటువంటి వేరే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏమేమి ఉన్నాయి అంటే, యుద్ధ అభ్యాస్ ఈజ్ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. ఇంకొకటి రెడ్ ఫ్లాగ్ ఈజ్ ద ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. ఇంకా ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ ఈ 4 దేశాలు కలిసి ఒక నేవల్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. దాని పేరే ఏంటి అని అంటే ఇట్ ఈజ్ మలబార్ ఎక్సర్సైజ్. నేవల్ ఎక్సర్సైజ్ అనమాట ఇది. మలబార్ వచ్చేసి 4 దేశాల మధ్య జరుగుతుంది, ఇండియాకి, యుఎస్ కి, ఆస్ట్రేలియాకి, జపాన్ కి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్, టు విచ్ మ్యూజియం వర్ ద ఆర్టిఫాక్ట్స్ బిలాంగింగ్ టు గాంధీ హ్యాండెడ్ ఓవర్? ఏ మ్యూజియం? దట్ ఈస్ గాంధీ నేషనల్ మ్యూజియం, న్యూఢిల్లీ. మనం అందరం చాలా కాన్ఫిడెంట్ గా సబర్మతి ఆశ్రమం, అహ్మదాబాద్ అని పెడతాం. సబర్మతి ఆశ్రమం వాజ్ ద ప్లేస్ ఆఫ్ హిజ్ రెసిడెన్స్. గాంధీ గారి రెసిడెన్సీ సబర్మతి ఆశ్రమం అని చెప్తాం. అక్కడ కాదండి, అక్కడి నుంచి కలెక్ట్ చేసి గాంధీ నేషనల్ మ్యూజియం, న్యూఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ మ్యూజియంలో ప్లేస్ చేశారు. అయితే దీంట్లో గాంధీ గారు ఆయన నేసినటువంటి హ్యాండ్ ఓవెన్ మెటీరియల్, హ్యాండ్ ఓవెన్ క్లాత్స్ ని, అదేవిధంగా గాంధీ గారి వైఫ్ కస్తూర్బా గాంధీ గారి శారీ, బ్లౌజ్, అదేవిధంగా గాంధీ గారి లుంగి, ఇలాంటి ఈ వస్తువులన్నిటినీ కూడా అక్కడికి తరలించారనమాట. సో దట్ గాంధీ గారు ఎంత సింపుల్ లైఫ్ స్టైల్ని జీవించారు అని చెప్పడానికి ఆదర్శంగా ఉండడం కోసం అని చెప్పేసి వీటన్నిటిని కూడా ఇక్కడ నుంచి సబర్మతి ఆశ్రమం నుంచి గాంధీ నేషనల్ మ్యూజియంకి తరలించారు. గాంధీ వాజ్ బోర్న్, ఎక్కడ పుట్టారు అని అంటే పోర్బందర్లో గాంధీ గారు జన్మించారు. వేరే సబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్
దట్ వాజ్ హిజ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. గాంధీ గారు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి భారతదేశానికి అంటే చదువుకున్న తర్వాత లా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కేసు పని మీద సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ సమ్ 14 to 15 years అక్కడే ఉండి 1915లో మన భారతదేశానికి తిరిగి వచ్చారు. 1915 January 9th. అందుకే January 9th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఎన్ఆర్ఐ డే, లేదా దీనికే ఇంకొక పేరేంటి ప్రవాస భారతీయ దివస్ అని కూడా దీనికే పేరు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ఐఓఎస్ సాగర్ లాంచ్డ్? క్వశ్చన్ చూసినప్పుడు మీకు అనిపించిందా ఐఎన్ఎస్ బదులు ఐఓఎస్ ఇచ్చారు? ఐఓఎస్ అంటే యాపిల్ ప్లాట్ఫామ్ కదా, అదేంటి ఇక్కడ ఇచ్చారు అనే మనకు డౌట్ వచ్చిందా? నాకు అలాగే అనిపించింది ఫస్ట్. బట్ నో, ఐఓఎస్ అంటే ఇండియన్ ఓషన్ షిప్. జనరల్ గా ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్ కదా, ఇక్కడ ఇండియన్ ఓషన్ షిప్ అన్నమాట ఐఓఎస్ అంటే. సాగర్ కి కూడా ఒక ఫుల్ ఫామ్ ఉంది, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ రీజియన్. ఇది సాగర్ అని అంటే ఇక్కడ రీజియన్ అంటే ఏంటి? ఇండియన్ ఓషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిలో మేరిటైమ్ సెక్యూరిటీ కల్పించడం కోసమే ప్రధాన ఉద్దేశంగా సాగర్ అనేటువంటి కాన్సెప్ట్ ని లాంచ్ చేశారు. ఈ ఐఓఎస్ సాగర్ ని ఎక్కడ లాంచ్ చేశారు అని అంటే, ఇట్ వాజ్ లాంచ్డ్ అట్ launched at కార్వార్ లో దీన్ని లాంచ్ చేశారు రీసెంట్లీ ఐఓఎస్ సాగర్ ని. అండ్ ఈ ఐఓఎస్ సాగర్ ఇది బేసిక్లీ దేనికోసం అంటే ఈ మేరిటైమ్ ఆపరేషన్స్ దాని పర్పస్ లో దీనిని లాంచ్ చేశారు అనమాట ఈ ఐఓఎస్ సాగర్, రైట్? నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ డిష్ హ్యాస్ టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ వరల్డ్స్ బెస్ట్ బ్రెడ్స్ రిలీజ్డ్ బై టేస్ట్ అట్లాస్? టేస్ట్ అట్లాస్ అన్నటువంటిది ఒక మ్యాగజైన్. అయితే దీని ప్రకారం గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి బ్రెడ్స్ అంటే ఇప్పుడు మనం ఒక ఫ్లార్ తో తయారు చేసేది, అది వీట్ ఫ్లార్ అవ్వచ్చు, లేదంటే మిక్స్డ్ ఫ్లార్స్ అవ్వచ్చు, రాగి ఫ్లార్, కార్న్ ఫ్లార్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఏ రకమైనటువంటి పిండితో తయారు చేసినా అంటే బేక్ చేసి దాన్ని తయారు చేస్తే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బ్రెడ్. కాబట్టి ఇక్కడ చపాతీ, రోటీ, గార్ ఇవన్నీ కూడా బ్రెడ్స్ కిందకి ఆ కేటగిరీలోకి వస్తాయి. వరల్డ్స్ బెస్ట్ బ్రెడ్ వచ్చేసి ఏది అని అంటే ఇట్ ఈస్ గార్లిక్ బటర్ నాన్. ఇది నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. వేరాజ్ తమిళనాడుకి చెందినటువంటి పరోటా ఇది ఎన్నో స్థానంలో ఉంది అని అంటే 6th ప్లేస్ లో ఉంది తమిళనాడు పరోటా. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ పరోటా వచ్చేసి 18వ స్థానంలో ఉంది. అండ్ చోలే భటూరా పంజాబ్ కి చెందిన చోలే భటూరా ఇది ఎన్నో స్థానంలో ఉందంటే 26th ప్లేస్ లో ఉన్నది. ఇది బ్రెడ్స్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఏది ఉందంటే గార్లిక్ బటర్ నాన్ అంటే తెలుసు కదండి, అంటే మైదా పిండితో దాన్ని తయారు చేసి, కాకపోతే ఒక పెద్ద కిల్ లేదా అవెన్ లాంటిది ఉంటుంది. దాని లోపల మనకి నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పులు సైడ్స్ ఏదైతే ఉందో దానికి స్టిక్ చేసి దాన్ని బేక్ చేస్తారు. దట్ ఈస్ నాన్. అది నాన్ కి రోటీకి తేడా. రోటీ అంటే డైరెక్ట్ గా మనం పెనం మీద వేసి పెట్టేసి కాలుస్తాం, అది కాదు. కాకపోతే ఇక్కడ అవెన్ ఏదైతే కిల్న్ ఉంటుందో, ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకునే మైక్రోవేవ్ అవెన్ కాదు, నార్మల్ గా ట్రెడిషనల్ పద్ధతిలో వాడేదాన్ని కూడా అవెన్ అంటారు. ఆ అవెన్ సైడ్స్ వాల్స్ ఏదైతే ఉంటుందో ఆ వాల్స్ కి స్టిక్ చేసి ఆ వేడికి బ్రెడ్ బేక్ అయ్యేలాగా చేస్తారు, అది నాన్, రైట్? నెక్స్ట్ వన్, how much has the maximum limit of Mudra loans has been increased under the Tarun Plus scheme? It is 20 lakhs. Mudra Micro Units Development and Refinance Agency. ఈ ముద్రా యోజన అన్నది 2015 April 8th నాడు దీనిని లాంచ్ చేశారు. దీని గురించి మనం కరెంట్ అఫైర్స్ సెషన్ లో కూడా డిస్కస్ చేసాం. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. దీంట్లో టోటల్ గా 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఆ 3 డిఫరెంట్ కేటగిరీస్ వచ్చేసి, ఒకటి శిశు, అదే విధంగా సెకండ్ వన్ ఏంటి అని అంటే కిషోర్, థర్డ్ వన్ వచ్చేసి తరుణ్. రీసెంట్ గా 10 years కంప్లీట్ అయిన సందర్భంగా తరుణ్ ప్లస్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. ఇవి టోటల్ 4 కేటగిరీస్. శిశు ద్వారా అప్ టు 50,000 రూపీస్, అప్ టు 50,000 రూపాయల వరకు లోన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. కిషోర్ ద్వారా 50,000 రూపాయల నుంచి 1,00,000 వరకు ప్రొవైడ్ చేస్తారు.
తరుణ్ స్కీమ్ వచ్చేసి 1 lakh నుంచి 5 lakh రూపీస్ అంటే ఇది వరకు ప్రొవైడ్ చేశారు. ఆ 5 lakh ని కాస్త పెంచారు, తర్వాత 10 lakh రూపీస్కి ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు తరుణ్ ప్లస్ స్కీమ్ వచ్చేసి 10 lakhs నుంచి 20 lakhs వరకు తరుణ్ ప్లస్ స్కీమ్. ఇది కూడా ఇంపార్టెంటే. ఎగ్జామ్లో తరుణ్ అంటే ఎంత, శిశు అంటే ఎంత, కిషోర్ అంటే ఎంత, కిషోర్ ప్లస్ అంటే ఎంత, ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ అడిగాం కదా, అలాగే ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లాగా కూడా మిమ్మల్ని అడగొచ్చు, అవకాశం ఉంది. శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్, ఇవన్నీ కూడా వీటి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఆల్ దీస్ ఆర్ కొలేటరల్ ఫ్రీ లోన్స్. అన్నీ కూడా కొలేటరల్ ఫ్రీ లోన్స్. కొలేటరల్ ఫ్రీ అంటే ఏంటండి, మనం లోన్ తీసుకోవాలని అంటే ఖచ్చితంగా ఏదైనా షూరిటీ లాగా ఏదైనా పెట్టాలి, బ్యాంక్లో కానీ ఇంకెక్కడన్నా మనం లోన్ తీసుకున్నప్పుడు. బట్ వేరాజ్ ఇక్కడ ముద్రా లోన్స్లో ఎటువంటి షూరిటీ అవసరం లేకుండానే మనకి లోన్స్ ఇస్తారు. దానినే కొలేటరల్ ఫ్రీ లోన్స్ అని చెప్పేసి అంటాం. ఇది కమర్షియల్ బాడీకో లేదంటే ఎవరైనా బిజినెస్ చేస్తామంటేనో అలా ఇవ్వరు. అదేవిధంగా ఫార్మర్స్కి కూడా ఇవ్వరు, బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఇవ్వరు. ఇండివిజువల్స్కి ఎవరైతే మైక్రో స్మాల్ ఆ లెవెల్లో చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు, అంటే హెవీ బిజినెస్ వాళ్ళకి కాకుండా చిన్న బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ లోన్స్ అందజేస్తారు. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వీళ్ళు మేజర్గా వీళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ అనమాట. రైట్, నెక్స్ట్ వన్, విచ్ ట్రైన్ ఈస్ ద ఫస్ట్ టు ఇన్ ద కంట్రీ టు హ్యావ్ ATM ఫెసిలిటీ? వాట్ ఈస్ ద ట్రైన్ అంటే ఇట్ ఈస్ ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, పంచవటి ఎక్స్ప్రెస్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఎప్పటి వరకు? ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో మొట్టమొదటిసారి మనకి ఏసీ కోచెస్ ఉంటాయి కదండి ట్రైన్లో, స్లీపర్ కాకుండా ఏసీ కోచెస్ Tier 1, Tier 2, Tier 1, Tier 2, Tier 3 అని చెప్పేసి ఉంటుంది. Tier 3 నథింగ్ బట్ ఏం లేదు, మనకి స్లీపర్ క్లాస్లో ఎలాగైతే 3 berthలు ఉంటాయో Tier 3లో కూడా స్లీపర్ లాగే 3 berthలు ఉంటాయి, కాకపోతే ఏసీ ఉంటుంది అంతే. ఏసీ ఉంటే అంటే బయట సౌండ్ మనకి వినపడదు, విండోస్ క్లోజ్డ్ ఉంటాయి, గ్లాస్ విండోస్ ఉంటాయి. Tier 2 అంటే 2 seater, అంటే 3 లేకుండా 3 berthలు లేకుండా 2 berthలు మాత్రమే ఉంటాయి. Tier 1 అంటే ఏంటి అని అంటే సింగిల్ బెర్త్. అట్లా ఏసీ కోచెస్లో మాత్రమే వీటిని ప్రవేశపెట్టారు. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం విత్ ఇన్ ద ట్రైన్ కూడా డబ్బులు విత్డ్రా చేసుకోవాలి అని అంటే ఆ మొట్టమొదటిసారి ఈ ఫెసిలిటీని పైలట్ బేసిస్న దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఒకవేళ ఇది బాగా రీచ్ అయ్యింది, సక్సీడ్ అయ్యింది అని అంటే ఫర్దర్గా కూడా ఆల్ అక్రాస్ ఇండియా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ట్రైన్లో మొట్టమొదటిసారి ATM ఫెసిలిటీని లాంచ్ చేయడం ముంబై మహారాష్ట్రలో సాధ్యపడింది. అదేవిధంగా ఇట్లానే గ్రెయిన్ ATM అని చెప్పి, ATM ఫుల్ ఫామ్ ఏంటండి? ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్. బార్డీ గారు దీన్ని లాంచ్ చేశారు. అయితే ఆయన ఒక చాక్లెట్ వెండింగ్ మెషిన్ని దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ATM మెషిన్ని తయారు చేశారు, డబ్బుల్ని బయటకు తీసేటువంటి మెషిన్ లాగా. గ్రెయిన్ ATMని 2024వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఒడిశాలో గ్రెయిన్ ATMని లాంచ్ చేశారు. అంటే ఇది ATM లాగే ఉంటుంది. ATMలో అంటే డబ్బులు మనకి జనరల్గా విత్డ్రా అవుతాయి కదా, ఇక్కడ గ్రెయిన్స్ విత్డ్రా అవుతాయి అనమాట. కాకపోతే దానికి కూడా ప్రోస్ కాన్స్ ఉన్నాయి, అందుకే అదంతా సక్సీడ్ అవ్వలేదు. బట్ గ్రెయిన్ ATM మొట్టమొదటిసారి ఎక్కడ లాంచ్ చేశారు అని అంటే ఇట్ ఈస్ అట్ ఒడిషా. రైట్, నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ బెంచ్ రికగ్నైజ్ ద రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్? జస్టిస్ అభయ్ ఎస్ ఓకా గారు, ఇంకా జస్టిస్ అభయ్ గారితో పాటు ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, సమ్ ఉద్దీపన్ ఎవరో ఉన్నారు, వేరే జస్టిస్. వీళ్ళిద్దరూ కలిసి అంటే ఆ బెంచ్లో బేసిక్లీ ఇక్కడ రైట్ టు అ క్లీన్ ఎన్వైరన్మెంట్. అసలు ఈ కేసు ఎందుకు వచ్చింది అని అంటే దివాళీ టైం అప్పుడు యు ఆల్ న్యూ దాట్ న్యూఢిల్లీలో కొన్ని ఆంక్షలు విధిస్తూ ఉంటారు దివాళీ టైం పీరియడ్లో. ఎస్పెషల్లీ దివాళీ అప్రోచ్ అవుతుంది అని అంటే ఫైర్ క్రాకర్స్ ఎక్కువ మొత్తంలో కాల్చకూడదు, గ్రీన్ క్రాకర్స్ని యూజ్ చేయాలి. లేదు అని అంటే ఇక్కడ ఆడ్ ఈవెన్ వెహికల్ ఫార్ములా ఇది కూడా లాంచ్ చేస్తారు దివాళీ టైం పీరియడ్ అప్పుడు. ఎందుకు? న్యూఢిల్లీ ఈజ్ అ ల్యాండ్ లాక్డ్ ప్లేస్, అంటే చుట్టూ మనకి మ్యాక్సిమం అన్ని వైపుల నుంచి ల్యాండే ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్గా వాటర్ బాడీ ఉందనుకోండి, ఆ వాటర్ బాడీ త్రూ గాలి ఇవన్నీ వెళ్ళిపోవటానికి కొంచెం స్పేస్ ఉంటుంది. ల్యాండ్ లాక్డ్ ప్లేస్గా ఉంటే ఏమవుతుంది అని అంటే అక్కడక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, అందుకే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఈవెన్ పొల్యూషన్ లెవెల్లో చూసుకున్నా కూడా న్యూఢిల్లీ ఎప్పుడు టాప్ పొజిషన్లో, వర్స్ట్ ప్లేస్లోనే
ఉంటుంది. కాబట్టి ఆ పొల్యూషన్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి ల్యాండ్ లాక్డ్ ప్లేస్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి ఫార్ములాస్, ఆడ్ ఈవెన్ వెహికల్ ఫార్ములా వచ్చేసి ఏంటి అని అంటే ఆడ్ నెంబర్స్ ఉన్నటువంటి, ఆడ్ నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి వెహికల్స్ ఆడ్ నెంబర్ డేస్లో, అంటే ఇప్పుడు 1st, 3rd, 5th, 7th ఆ డేస్లో, వీక్లో ఆ డేస్లో వెళ్ళాలి. ఈవెన్ నెంబర్స్ ఉన్న వాళ్ళు 2, 4, 6 ఆ డేస్లో బయటికి రావాలి నెంబర్ ప్లేట్స్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉందిలేండి. అది కాకుండా దివాళీ టైం పీరియడ్ అప్పుడు వీళ్ళు క్రాకర్స్ని కాల్చకూడదు. క్రాకర్స్, కొంత ఫైర్ క్రాకర్స్ తయారు చేసే కంపెనీస్ వాళ్ళు ఈ ఢిల్లీ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఏమని అనంటే, మేము ఫైర్ క్రాకర్స్ని తయారు చేసి మేము అమ్మకాలకి పెడతాము, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పేసి కేసుని ఫైల్ చేసినప్పుడు ఎటువంటి రిలాక్సేషన్ మేము ఇవ్వబోము, నో రిలాక్సేషన్ అని చెప్పి ఈ సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది అనమాట. ఎందుకు? ఆ సందర్భంలోనే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే, రైట్ టు అ క్లీన్ ఎన్వైర్న్మెంట్, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్, అంటే క్లీన్ ఎన్వైర్న్మెంట్లో బతికాల్సినటువంటి రైట్ ఉంది. ఇట్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 రిలేటెడ్ టు రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. దాని ప్రకారం క్లీన్ ఎన్వైర్న్మెంట్ కూడా ఆ రైట్ కిందకే వస్తుంది అని చెప్పేసి ఈ కేసుని కొట్టిపడేశారనమాట. అది కేసు. Next one, what is the total value of funds sent back to the country by NRIs in 2023-24? ఎంతండి అని అంటే 118.7, $55.6 billion ఉండేది 2010-11 ఆ టైం పీరియడ్లో. అది ఇప్పుడు చూడండి మోర్ దాన్ డబల్ కంటే కూడా ఎక్కువైంది. దీనినే ఇప్పుడు ఫండ్స్ సెండ్ బ్యాక్ టు ద కంట్రీ అంటే భారతదేశానికి వేరే ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు, యుఎస్లో కానీ, యూకేలో కానీ, జర్మనీలో కానీ, వేరే ఇతర యూరోపియన్ కంట్రీస్ ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ మనం సంపాదించడానికి వెళ్ళి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మన పేరెంట్స్కి అండ్ మన ఫ్రెండ్స్కి, వాళ్ళకి, మన లవ్డ్ వన్స్కి డబ్బులు పంపించాలి అంటే దానికి ఒక పేరు ఉంటుందండి. దాన్నే ఏమంటారంటే రెమిటాన్స్ అంటారు. అక్కడ పనిచేసే వాళ్ళు, మన ఇండియన్స్ అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం డబ్బుల్ని పంపిస్తే దానికే రెమిటాన్స్ అని పేరు. ఆ రెమిటాన్సెస్ ఎంత అయ్యాయి అని అంటే 118.7. ఇది వరకు ముంబైకి ఎక్కువ రెమిటాన్సెస్ వెళ్ళేవి, కానీ ఇప్పుడు ఆ రెమిటాన్సెస్ తగ్గిపోయాయి. కేరళకి ఎక్కువ రెమిటాన్సెస్ వస్తున్నాయి. అంటే కేరళ నుంచి వేరే దేశాలకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ అయ్యారు. అక్కడ నుంచి కేరళ స్టేట్ వాళ్ళకి ఎక్కువగా పంపిస్తున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కూడా సమ్ 10%, 8% ఆ స్థాయిలో రెమిటాన్సెస్ మనకి వస్తూ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ వన్, విచ్ 32-bit మైక్రో ప్రాసెసర్ వాజ్ డెవలప్డ్ బై ఇండియన్ స్పేస్ ఇస్రో? ఏది? దట్ ఈస్ విక్రమ్ 3201. 32 గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 0001. 32-bit మైక్రో ప్రాసెసర్. ఇది వచ్చేసి ఇస్రో వాళ్ళు దీనిని డెవలప్ చేశారు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. బేసిక్లీ ఇది స్మాల్ కండక్టర్. దీనిని ఏ పర్పస్కి యూజ్ చేస్తున్నారు అని అంటే స్పేస్లో జరిగేటువంటి యాక్టివిటీస్ వాటిని మానిటర్ చేయటానికి, అదేవిధంగా వాటి గురించి తెలుసుకోవటానికి దీనిని తయారు చేశారనమాట. 32-bit మైక్రో ప్రాసెసర్. ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ స్పేస్. ఇస్రోని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? 1969లో ఆగస్ట్ 15న ఇస్రోని ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. ఇస్రోకి మొట్టమొదటి చైర్పర్సన్ గా ఎవరు సర్వ్ చేశారు? డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు ఇస్రోకి మొట్టమొదటి చైర్మన్ గా ఉన్నారు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారికి ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అని కూడా పేరు. హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు మొట్టమొదటి చైర్మన్. అదేవిధంగా ఈయన వల్లనే ఇస్రో అన్నది ఎస్టాబ్లిష్ అయింది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎవరు ఉన్నారండి? సుబ్రహ్మణ్యన్ ఆయన ఉన్నారు ఇస్రోకి చైర్మన్ గా. ఇవన్నీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? ఎవరిని అపాయింట్ చేశారు? పూనం గుప్తా గారిని రీసెంట్ గా అపాయింట్ చేశారు ఫర్ అ టైం పీరియడ్, ఫర్ అ టెన్యూర్ ఆఫ్ 3 years. జనరల్లీ ఇది వరకు ఎండి పాత్ర ఉండేవారు. ఎండి పాత్ర వచ్చేసి జనవరిలో రెసిగ్నేషన్, ఆయన జనవరిలో రిటైర్ అయిపోయిన దగ్గర నుంచి ఆ పొజిషన్ అనేది వేకెంట్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఏప్రిల్లో
గవర్నర్ డెప్యూటీ గవర్నర్ గా అపాయింట్ చేశారు. ఆర్బీఐకి జనరల్ గా ఒక గవర్నర్ ఉంటారు, 4 డెప్యూటీ గవర్నర్స్ ఉంటారనమాట. దాంట్లో పూనమ్ గుప్తా గారిని రీసెంట్ గా 3 సంవత్సరాల వ్యవధి కాలంతో అపాయింట్ చేశారు. గవర్నర్ కి కూడా అంతే వ్యవధి ఉంటుందిలేండి. అయితే ఇప్పుడు ఆర్బీఐకి గవర్నర్ గా ఎవరు పనిచేస్తున్నారు అని అంటే సంజయ్ మల్హోత్రా గారు హీఈస్ సర్వింగ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఇది వరకు సీజేగా సంజీవ్ ఖన్నా గారు ఉండేవారు. అక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు సంజీవ్ ఖన్నా గారు రిటైర్ అయిపోయారు కదా, బిఆర్ గవాయ్ గారు అపాయింట్ అయ్యారు. కాబట్టి ఇంక మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆర్బీఐకి గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా ఉన్నారు. ఆర్బీఐని ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు? 1935లో. ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏ ఇయర్ లో దీన్ని నేషనలైజ్ చేశారంటే 1949లో దీన్ని నేషనలైజ్ చేశారు. ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్ గా ఎవరు సర్వ్ చేశారు అని అంటే ఆస్బార్న్ స్మిత్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆర్బీఐకి గవర్నర్ గా ఎవరు పనిచేశారు అని అంటే ఇట్ ఈజ్ సిడి దేశ్ముఖ్ గారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ సిడి దేశ్ముఖ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఏర్పడింది అని అంటే హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్. నెక్స్ట్ వన్, విచ్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ విల్ the Indian Air Force participate in Greece? ఏదండి? ఇట్ ఈస్ ఇనియోకోస్ 25 ఆల్రెడీ అయిపోయింది అనుకోండి పార్టిసిపేషన్. అయితే ఏప్రిల్ 12 days పాటు జరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 11 వరకు 2025 గ్రీస్ లో జరిగింది. ఎనికోయిస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మన దేశపు ఎయిర్ ఫోర్స్, ఆ దేశపు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కలిసి పార్టిసిపేట్ చేసినటువంటి ఎక్సర్సైజ్ పేరే ఇనియోకోస్. That is the one. Red flag is the Air Force exercise between India and US. Cobra, Gold, Pitch Black available in the Red flag is the Air Force exercise between India and US. In the good చెప్పుకున్నాం. Who won the youth parliament competition? లాస్య ప్రియా గారు గెలిచారు. ఈ యూత్ పార్లమెంట్ కాంపిటీషన్ అన్నది ఏంటి అని అంటే మన భారతదేశంలో వచ్చినటువంటి కొత్త ఇనిషియేటివ్స్, కొత్తవి అని కాదు, భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇనిషియేటివ్స్, మేక్ ఇన్ ఇండియా కానీ, డిజిటల్ ఇండియా కానీ, మేడ్ ఇన్ ఇండియా కానీ, ఇలాంటి డిజీ లాకర్ కానీ, ఇలాంటి ఇనిషియేటివ్స్ వాటన్నిటి గురించి, స్కీమ్స్ గురించి, కాన్సెప్ట్స్ గురించి మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాటి మీద డిబేట్స్ ని కండక్ట్ చేశారనమాట. ఆ డిబేట్స్ ని కండక్ట్ చేస్తే దాంట్లో టోటల్ గా 4 categories లో అవార్డ్స్ ని ఇచ్చారు. ఆ 4 categories వచ్చేసి ఏంటి అని అంటే బెస్ట్ క్వశ్చన్ ఒకటి, దానికి బెస్ట్ రిప్లై ఒకటి, అదేవిధంగా బెస్ట్ షార్ట్ డిస్కషన్ ఒకటి, ఒకటి, ఇంకొకటి బెస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్. ఇవి 4 categories, 4 అవార్డ్స్ ని దీంట్లో ప్రెజెంట్ చేశారు. అంటే దీంట్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. అంటే ఒక రౌండ్ లో, ఒక సింగిల్ రౌండ్ లో అయిపోయింది కాదు, డిఫరెంట్ రౌండ్స్ ద్వారా ఇవన్నీ కూడా ఈ టోటల్ 4 అవార్డ్స్ ని ప్రెజెంట్ చేశారు. ఈ 4 categories లో ఈ అమ్మాయికి, లాస్య ప్రియాకి ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది అని అంటే బెస్ట్ రిప్లై కేటగిరీలో లాస్య ప్రియాకి అవార్డు వచ్చింది అనమాట. షీ ఈజ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఈవిడ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఆ విధంగా ఈవిడ ఇచ్చినటువంటి బెస్ట్ రిప్లైకి గాను ఈ అవార్డు వచ్చింది. రైట్. ఇట్ వాజ్ ప్రెజెంటెడ్ బై డాక్టర్ మాన్సుఖ్ మాండవ్య. ఆయన ప్రజెంట్ చేశారు అవార్డుని. రైట్. నెక్స్ట్ వన్, సమర్థ ఉద్యోగ భారత్ 4.0 is an industry 4.0 initiative under which ministry of heavy industries and public enterprises. సమర్థ్ అంటే ఏంటి అని అంటే దాని ఫుల్ ఫామ్ కూడా ఉందండి. సమర్థ అంటే సెక్యూర్డ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఏదో ఉంది. సమర్థ టెక్నాలజీ హబ్ ఉన్నది. అదొక్కసారి చూడండి. సమర్థ ఫుల్ ఫామ్ ఒకసారి చూడండి. ఇట్ హాస్ బీన్ స్లిప్డ్ ఫ్రమ్ మై మైండ్. కొన్ని వర్డ్స్ మిస్ అయ్యాయి. ఆ సమర్థ అన్నటువంటి ఇనిషియేటివ్ ఉద్యోగ భారత్. ఈ ఇనిషియేటివ్ దేని గురించి అంటే మన భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ చేయాలని, డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రంగంలో జరిగేటువంటి
ప్రొడక్షన్ వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి సమర్థ ఉద్యోగ భారత 4.0 దీనిని లాంచ్ చేసింది అనమాట రీసెంట్ గా. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే, వేర్ ఇస్ ద బ్రిడ్జ్ ఇండియా ఆర్గనైజేషన్ దట్ గేవ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు టు చిరంజీవి? ఇట్ ఈస్ యూకే. మనం ఇండియా అని అనుకుంటాం, మన చిరంజీవి గారికి ఈయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. దేని కొరకు అనంటే ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్, ఆయన చేసినటువంటి సహాయాలకి గాను ఈ అవార్డు ఆయనకి లభించింది. ఈ బ్రిడ్జ్ ఇండియా ఆర్గనైజేషన్ అన్నది ఏంటి అనంటే యూకేలో ఉన్నటువంటి ఇండియా బేస్డ్ ఎన్జిఓ. ఈ ఎన్జిఓ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇట్లా డిఫరెంట్ రంగాల్లో ఎవరైతే ప్రజలకి పనికొచ్చేటువంటి పనులు చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అవార్డ్స్ ని అందజేస్తూ ఉంటారు. రీసెంట్ గా మన చిరంజీవి కొణిదెల గారికి వచ్చింది. అయితే ఈయన ఇక్కడ హైదరాబాద్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, అదే విధంగా చిరంజీవి ఐ బ్యాంక్ అని చెప్పి ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి ఐ బ్యాంక్ కి గాను ఈయనకి ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ టు చిరంజీవి గారికి అందజేశారనమాట రీసెంట్ గా యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు. క్లియర్ కదండి? రైట్. ఓకే, that's all for today. We'll be meeting for another GK session. Until then, thank you.